స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద తూర్పుగోదావరి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 3 అవార్డులు, జిల్లా స్థాయిలో 51 అవార్డులు లభించాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అవార్డులు పొందేలా పనిచేసిన అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు. జిల్లా స్థాయి అవార్డులను అక్టోబర్ 6వ తేదీన ప్రదానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయ విభాగంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ రాష్ట్ర స్థాయిలో అవార్డును సాధించింది. స్వచ్ఛ బస్ స్టేషన్ కేటగిరీలో కొవ్వూరు బస్ స్టేషన్ రాష్ట్ర స్థాయి అవార్డును కైవసం చేసుకుంది. ప్రతి ఇంటిపై సౌర పలకలను ఏర్పాటు చేసుకుంటే సౌరశక్తి ద్వారా ఉచితంగా విద్యుత్ శక్తి పొందడంతో పాటు అదనపు విద్యుత్ను విక్రయించి ఆదాయాన్ని కూడా పొందవచ్చని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎంపీ సూర్యగారి అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడుతూ సౌరశక్తి వినియోగం ద్వారా వనరులు, పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందన్నారు. ఈ ర్యాలీ రాజమహేంద్రవరంలోని వై జంక్షన్ వద్ద ప్రారంభమై దేవీ చౌక్ వరకు సాగింది. ప్రత్యేక రూట్ మ్యాప్ ప్రకారం మండల స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కె తిలక్ కుమార్, ఈఈలు, డిఈలు, ఏఈలు, విద్యుత్ సంస్థ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డి నరసింహకిషోర్ దంపతులు ఆయుధ పూజ చేశారు. సాయుధ రిజర్వ్ పోలీస్ కార్యాలయంలోని ఆయుధాలు, ఇతర పోలీస్ విభాగాలు వినియోగించే తుపాకులు, వాహనాలకు పూజలు చేశారు. అదనపు ఎస్పీలు ఏవి సుబ్బరాజు, ఎల్ చెంచిరెడ్డి, ఎస్బీ డిఎస్పీ బి రామకృష్ణ, ఆర్ఐ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పాటుపడుతున్న పారిశుధ్య కార్మికులను నగరపాలక సంస్థ కార్యాలయంలో సత్కరించారు. పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వరి సందర్భంగా కొనియాడారు. ఈ సందర్భంగా 28 మంది పారిశుధ్య కార్మికులు, 4 డ్రైవర్లు, 2 శానిటరీ మేస్త్రీలు, 3 ఎన్జీఓ సభ్యులు, హోమ్ కంపోస్టింగ్లో పనిచేస్తున్న 2కి, టెర్రస్ గార్డెనింగ్లో పనిచేస్తున్న 1కి, ముగ్గుల పోటీలో 3కి అవార్డులను ప్రదానం చేసి శాలువతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈఈలు మదర్సా అలీ, మాధవి, సిఎంఎం రామలక్ష్మి, శానిటేషన్ సూపరింటెండెంట్లు ఇంద్రగంటి శ్రీనివాస్, రామలింగారెడ్డి పాల్గొన్నారు. చెన్నైలోని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం, రాజ్భవన్, డీజీపీ నివాసం, హీరోయిన్ త్రిషా నివాసం, బీజేపీ ప్రధాన కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం సంచలనం సృష్టించింది. పోలీసులు రంగంలోకి దిగి బాంబు, డాగ్ స్క్వాడ్తో ముమ్మరంగా సోదాలు ప్రారంభించారు. బాంబు బెదిరింపు ఫోన్లు చేసిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెన్నై నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. విజయదశమి నాడు మధ్యప్రదేశ్లోని కాండ్వా జిల్లా పంతానాలోని అర్ధానా గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్తున్న ట్రాక్టర్ చెరువులో బోల్తా పడడంతో 10 మంది భక్తులు మృతి చెందారు. ట్రాక్టర్ బోల్తా పడగానే భక్తులు కేకలు వేయడంతో స్థానికులు గమనించి జేసీబీల సహాయంతో వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ట్రాక్టర్తో పాటు 11 మందిని బయటకు తీయగా మరో 10 మంది నీట మునిగి చనిపోయినట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గల్లంతైన వారికొందరి కోసం నదిలో ఇంకా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతి ఏటా మాదిరిగానే మాజీ గవర్నర్, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఈరోజు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలై బలై దసరా సమ్మేళనం కార్యక్రమాన్ని అట్టహాసంగా ఏర్పాటు చేశారు. ఈసారి ఆపరేషన్ సింధూర్ థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ, హర్యానా ముఖ్యమంత్రులు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ డోలు వాయిస్తూ అలై బలై సమ్మేళనాన్ని ఘనంగా ఆరంభించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలను ప్రదర్శించే ఈ కార్యక్రమం రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చూపే విధంగా ఉంటుంది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 30 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పేర్ని నాని నిర్లక్ష్యం వల్లే మచిలీపట్నానికి రావాల్సిన 5 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర. కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి సిద్ధమవుతుంటే చంద్రబాబు కనీసం నోరెత్తకపోవడం దారుణం. వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం. మహాత్మాగాంధీ అందించిన స్ఫూర్తితో స్వచ్ఛ కాకినాడ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి పిలుపునిచ్చిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. కూటమి ప్రభుత్వం తనను 73 రోజులు జైల్లో ఉంచి వేధించిందన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కనీస వసతులు కూడా కల్పించలేదని విమర్శ. మాజీ మంత్రి పేర్ని నాని నిర్లక్ష్యం వల్లే
మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించిన 500 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో అమృత్ 2.0 కింద మంజూరైన 75 కోట్లు, జలజీవన్ మిషన్ కింద మంజూరైన 302 కోట్లు నిధులు తీసుకురాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెనక్కి వెళ్లిన నిధులను తిరిగి తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఏం చేయాలి, ఇప్పుడే ఎంపీ గారు కూడా చెప్పారు. జిల్లాని యూనిట్గా ఎలా చేయాలి, పార్లమెంట్ వైజ్గా ఎలా చేయాలి, కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎలా చేయాలని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. దాని ప్రకారం మేము ముందుకెళ్తున్నాం. ఇవాళ చేతకాక చెయ్యలేక 5 సంవత్సరాలు అధికారాన్ని వెలగబెట్టి ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా పెత్తనాలు చేయడానికి చేశారు తప్ప ఎక్కడ చేయలే. ఇవాళ దానికి ఉదాహరణ మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో సోకాల్డ్ పేరు నాని గారు ఎగేసుకుని ప్రతిదానికి వెళ్తా ఉన్నాడు కదా రాష్ట్రంలో. అతని నిర్లక్ష్యం వల్ల 500 కోట్ల రూపాయల నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయి. దీని మీద మాట్లాడే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతాను. ఇవాళ మనం అమృత్ 2.0 కింద 73 కోట్ల రూపాయలు నిధులు వస్తే ఆ రోజున తెచ్చుకోవడం చేతకాక అది వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 73 కోట్ల రూపాయలకు సంబంధించి హ్యామ్ ప్రాజెక్టులో పెట్టించి ఇవాళ ఆ వర్క్లన్నీ కూడా టెండర్లు పిలుస్తూ ఉన్నారు. ఇది చేతనైనటువంటి ప్రభుత్వం. అట్లాగే ఇందాక చెప్పారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి 40 కోట్ల రూపాయలు వస్తే ఇవాళ వరకు కూడా తీర్మానం చేయలేకపోతా ఉన్నారు. అదేవిధంగా మనం మున్సిపల్ ఆఫీస్ స్టార్ట్ చేసాం. ఇవాళ ఆ భవనాన్ని చేయకుండా 5 సంవత్సరాల పాటు ఏం చేశారో మనం చూసాం. అట్లాగే పీపీపీ ప్రాజెక్టుల కింద తీర్మానాలు చేసుకుని మనం ఇవాళ ముందుకెళ్ళడానికి మనం కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ మున్సిపాలిటీలో ప్రతిదానికి బడ్జెట్ పెడతారు. ఏ మున్సిపాలిటీ కానీ, రాష్ట్ర బడ్జెట్ కానీ, కేంద్ర బడ్జెట్ కానీ, ఇది ప్రతి సంవత్సరం పెట్టాల్సినటువంటి బడ్జెట్ని మచిలీపట్నం మున్సిపాలిటీలో ఎందుకు పెట్టలేదని సోకాల్డ్ పేరు నాని గారు నేను అడుగుతాను. ఇవాళ బడ్జెట్ పెట్టకపోవడం వల్ల జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మున్సిపాలిటీలో. నీకు కక్ష ఉంది, ఎంపీ గారు నిధులు తీసుకొచ్చారని చెప్పి అది ఆపేశారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు తీర్మానం చేయకుండా ఆపేశారు. ఇవాళ బందరు ప్రజలు వాళ్ళేం పాపం చేశారని నువ్వు బడ్జెట్ ఎందుకు పెట్టట్లా, ఎందుకు పెట్టించట్లా? ఇవాళ అందుకనే మేము ఆ బడ్జెట్ని కలెక్టర్ గారితో ప్రపోజల్ పెట్టించి గవర్నమెంట్ నుంచి బడ్జెట్ శాంక్షన్ తీసుకురాబట్టి ఇవాళ మేము పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం. కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి సిద్ధమవుతుంటే సీఎం చంద్రబాబు కనీసం నోరెత్తకపోవడం దారుణమని వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో 1995లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఇదే ఆల్మట్టి ఎత్తు పెంచడంతో రాయలసీమకు అన్యాయం జరగగా మరోసారి ఎత్తు పెంచాలనే నిర్ణయంతో రాయలసీమతో పాటు పల్నాడు, ఒంగోలు వంటి ప్రాంతాలు ఎడారిగా మారడం ఖాయమని హెచ్చరించారు. ఇంత జరుగుతున్న సీఎం చంద్రబాబు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంపై తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ప్రజలు ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. రౌడీ మూకలను పంపించి దాడులు చేయించడం, బెదిరించడం ఇలాంటివి గతంలో ఎప్పుడు లేవు. ఇప్పుడు పూర్తిగా అవే కొనసాగుతున్నాయి. వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారేమో, వాస్తవాల గురించి ఎవరైనా మాట్లాడితే ఇంకా 10 మందికి తెలుస్తుంది అన్నటువంటి కుట్రతో ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. పరిపాలన అంటే అదే అనుకుంటున్నారు. ప్రజలకు అందించే పరిపాలన పూర్తిగా మర్చిపోయారు. ఏదైతే ఈరోజు ప్రజలు అందరూ కూడా రేపు విజయదశమి ఎందుకు జరుపుకుంటున్నారు? అంతకుముందు దుర్మార్గం పైన ధర్మం గెలవటం, దుర్మార్గం అన్నటువంటిది ఎక్కువ కొనసాగిస్తుంటే అష్టలక్ష్మి దేవతా రూపంలో మహిషాసురుని చంపి ప్రజలకు మంచి ధర్మాన్ని కాపాడిందన్నమాట. సో ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ కూడా ప్రజలకు ఈ అధర్మ పాలన, ఈ దుష్ట శక్తులకు త్వరలో గుణపాఠం చెప్పి ప్రజలకు మంచి రోజులు వచ్చేటువంటి అవకాశం త్వరలో ఉంటుంది. ఈరోజు ఎన్ని జరుగుతున్నాయంటే అన్ని రంగాల్లో ప్రజలు విస్మరించడంతో పాటు ఈరోజు రాయలసీమకు అంతో ఇంతో నీళ్లు ఇచ్చేటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్, కృష్ణానది, దాన్ని కూడా పూర్తిగా ఏ రోజు దానిపైన మాట్లాడకుండా గాలి మాటలు చెప్తూ విస్మరించేటువంటి పరిస్థితి. తన పరిపాలన చేసినటువంటి 10 సంవత్సరాలు, అంతకుముందు 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఇక్కడ తెలుగంగ ప్రాజెక్టు కానీ మిగిలిన ప్రాజెక్టులు గాలేరు నగరి, హంద్రీనివా గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు. దానికి ఎలాంటి ఇది కండిషన్స్ లేకుండా వాటర్ ఇవ్వాలన్నటువంటిది ఏ రోజు దాన్ని కొద్దిగన్నా ఇతను మనిషి ఆ ప్రాజెక్టులు చేసినంటే ఈరోజు మనకి ఇంత ఈ పరిస్థితి దాపురించిండేది కాదు. ఈరోజు ప్రజల గుండె చప్పుడు, ప్రజల యొక్క మనోభావాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు. ఆయన దయ వలన
పోతిరెడ్డిపాడు కానీ, హంద్రినీవా కానీ, గాలేనగిరి కానీ, గండికోట లాంటి ప్రాజెక్టులు ఆ రోజు కంప్లీట్ చేయబడ్డాయి ఆయన 5 సంవత్సరాల పీరియడ్లోనే. అప్పటికి బ్రిజేష్ ట్రిబ్యునల్ 2004లోనే తన ఇది ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్స్కి వేటికి కూడా వాళ్ళు అష్యూర్ వాటర్ ఇవ్వలేదు. అది చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు ఆ నిర్లక్ష్యానికి కారణం. అది కాకుండా ఆయన చేసినటువంటి పెద్ద ద్రోహం ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టు 1995కు ముందు కేవలం 53 టీఎంసీలతో ఉన్నటువంటిది. ఈయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, ఎన్టీ రామారావు గారిని వెనుపోటు పడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పరిపాలనలోనే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ ఎన్డీఏ గవర్నమెంట్కి ఈయన చైర్మన్. ఆ టైంలో ఈయన ఎన్డీఏ చైర్మన్గా ఉండగా ఈయన ఎంపీలతో, మన రాష్ట్ర ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి టైంలో ఆ రోజు దేవేగౌడ గారు కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తును 509 అడుగుల నుంచి 524కు చేయాలన్నటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు ఈయన సరిగా వివరించకపోవటం వలన ప్రజా సంఘాల వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయితే అది కోర్టులో అప్పుడున్నటువంటి ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేకపోతే 519 అడుగులకు అప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. దానివల్ల అది 123 టీఎంసీలకు పెరిగింది. అప్పుడు ఆ రకంగా ఆయన ద్రోహం తలపెట్టాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన హయాంలో కేంద్ర ప్రభుత్వం నడిచేటప్పుడు. మళ్ళా దురదృష్టం కొద్దీ ఈ 2024లో ఈయన ఎంపీల సపోర్ట్తో ఆడ కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. మళ్ళీ ఇటువంటి సమయంలో ఆల్మట్టి డ్యామ్ని మళ్ళీ పెంచడానికి 70,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సెప్టెంబర్ 16న కర్ణాటకలో వాళ్ళ క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకున్నారు. ఇప్పుడు 524 అడుగులకు చేయబోతున్నారు. దాదాపుగా ఇప్పుడు 123 టీఎంసీలు ఉంటే అది 279 టీఎంసీలకు పెంచబోతున్నారు. 154 టీఎంసీలు ఇప్పుడు పెంచబోయేటువంటిది టెండర్ల ప్రక్రియ కూడా మొదలయ్యింది. కనీసం మాట వరుసకి నేను వ్యతిరేకించట్లేదు, మాట్లాడట్లేదు. ఏమనాలి ఈ మనిషిని? ఇది దుర్మార్గం కాదా? ఇది అన్యాయం కాదా? భవిష్యత్తులో కృష్ణా జలాలతో ఆధారపడినటువంటి రాయలసీమ ప్రాంతం పూర్తిగా, అలాగే నాగార్జున సాగర్ పైన డిపెండ్ అయ్యేటువంటి పల్నాడు జిల్లా ఎత్తుకోండి, కృష్ణా డెల్టా ఎత్తుకోండి, తర్వాత బాపట్ల జిల్లా తీసుకొని ఒంగోలు కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం కాబోతాయి. కంటిన్యూస్గా ఒక 6 నెలల నుంచి వరద వస్తే కానీ నిండే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఒకటేసారి ఆయన 154 టీఎంసీలు 123 చేయడమే దుర్మార్గం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్. మళ్ళా ఆయన హయాంలో ఆయన ఎంపీలతోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇటువంటి సమయంలో మళ్ళీ 279 అడుగులు 279 టీఎంసీలకు పెంచబోతున్నారు. దీని గురించి కానీ ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేకుండా బనకచర్ల క్రాస్ అంటాడు ఒకరోజు, ఇంకొక రోజు సోమశిలను అనుసంధానం చేస్తానంటాడు. ఎందుకు ఈ మభ్యపెట్టే మాటలు? అహింస, సత్యాగ్రహం ఆయుధాలుగా చేసుకుని భారతదేశానికి స్వతంత్రం సాధించి పెట్టిన మహాత్మా గాంధీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ కాకినాడ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ కలెక్టరేట్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, డిఆర్ఓలు వెంకట్రావులు పూలతో అంజలి ఘటించారు. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కాకినాడ కలెక్టరేట్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వారిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మనం కాకినాడ కలెక్టరేట్లో వాళ్ళిద్దరిని సన్మానించుకుంటూ విగ్రహానికి పూలదండ వేసి ఈరోజు గౌరవించుకోవడం జరిగింది. అండ్ ఇవాళ స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో భాగంగా మనం దాదాపు ఒక 16 విభాగాల్లో అవార్డ్స్ ఇవ్వటం, అండ్ దీనికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి కొన్ని మున్సిపాలిటీలు, కొన్ని కాలేజెస్, తర్వాత కొన్ని ఎన్జిఓస్, ఇలా రకరకాల డొమైన్స్లో ఎవరైతే ఈ స్వచ్ఛ భారత్ సంబంధించి, స్వచ్ఛాంధ్ర సంబంధించి కొంత గుడ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారో అలా ఇండివిజువల్స్ అండ్ ఎన్జిఓస్ అందరికీ అవార్డ్స్ సంబంధించి మనం ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది 6వ తేదీన. అండ్ కాకినాడ ప్రజలందరికీ ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ గాంధీ జయంతి, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ విలువలందరినీ గుర్తు చేసుకుంటా అనుకుంటూ ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను జైలులో ఒక టెర్రరిస్టు మాదిరిగా చూశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలే బెయిల్పై విడుదలైన ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తన అరెస్టు, జైలు జీవితం గురించి అనేక విషయాలను వెల్లడించారు. ప్రభుత్వం కేవలం పైశాచికానందం కోసమే తనను అక్రమ కేసులతో వేధిస్తోందని ఆయన ఆరోపించారు. కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు తనకు కనీస వసతులు కూడా కల్పించలేదని, తనను కలవడానికి వచ్చిన వారిపై కూడా నిఘా పెట్టారని ఆయన వివరించారు. ప్రభుత్వం చేయాల్సిన పనులను పక్కన పెట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసుల ద్వారా తన తల్లిదండ్రులను మానసిక వేదనకు గురిచేశారని అన్నారు. ఇదివరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తానే ఉన్నాము. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు, ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను, బిఎం మధుసూదన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు, వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. అంతేకాదు, అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇటువంటి హరాస్మెంట్ చూస్తానే ఉన్నాము. జైల్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు, మా పార్టీ క్యాడర్ కి అందరూ కూడా వెన్నంటుండి సపోర్ట్ గా ఉన్న ప్రతి అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు, ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే, అదేవిధంగా మా తల్లిదండ్రుల్ని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు. కోర్టు నుంచి వెసులుబాటు పొందిన తర్వాత కేసు వివరాలన్నీ కూడా వివరంగా మరొకసారి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ గాని లేకపోతే నాయకులు గాని ఎక్కడ కూడా ఆధారపడే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ టాక్టిక్స్ లో భాగమే అని చెప్పి కూడా అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఏదో ఒక అభూత కల్పన చేసి రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైళ్లలో పెట్టి, సంబంధం ఉన్నా లేకపోయినా ఎట్లంటే అట్లా జైళ్లలో పెట్టి, ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మొత్తం ఎపిసోడ్ లో అండగా నిలబడిన ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అందరు కూడా నమస్కారం. థ్యాంక్ యూ. అన్ని ప్రాంతాలకు స్వచ్ఛమైన మంచినీరు అందిస్తున్నామని శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో కృష్ణమ్మ చెరువు, మహంకాళమ్మ చెరువుల వద్ద లక్షల లీటర్ల చొప్పున ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్ బెడ్లను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉండి ప్రజల తాగునీటి కష్టాలు నేటితో తీరతాయన్నారు. అంతకుముందు సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, ఎంపీపీ శ్రీహరి నారాయణరాజు, గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య, తోటరాము, ఆర్డబ్ల్యూఏ డిఈఈ శ్రీనివాసరావు, ఏఈ హరినాథరాజు, ఎంపీటీసీ సభ్యురాలు కునుకు రమాదేవి, మండల సమైక్య అధ్యక్షురాలు కర్రి జయలక్ష్మి, కూడమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మేజర్ పంచాయతీలో 1 మిలియన్ లీటర్స్ పర్ డే 2 ప్లాంట్లు అంటే 2 మిలియన్ లీటర్లు నీటి శుద్ధి మైక్రో ఫిల్టర్ ఏర్పాటు పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి ఉండి మేజర్ పంచాయతీకి ఎటువంటి తాగునీరు ఇబ్బంది లేకుండా అలాగే సప్లై కూడా పూర్తిగా ఉండేలాగా ఏర్పాట్లన్నీ జరుగుతాయి. మార్చి నాటికి ఆల్రెడీ ప్రభుత్వం 2,34,00,000 రూపాయలతో ఇంటింటికి పైప్ లైన్ సౌకర్యం కూడా ఆల్మోస్ట్ ఒక 40% కంప్లీట్ అయింది. మార్చి 31 నాటికి కాంట్రాక్టర్లు అందరితో మాట్లాడాం. పూర్తిగా అన్ని గృహాలకి పంచాయతీ వాటర్ ట్యాప్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జగన్మాత కనకదుర్గమ్మ దీవెనలతో నియోజకవర్గ ప్రజలంతా సిరి సంపదలతో తొలతూగాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భీమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన దసరా సమీ పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. దసరా పండుగ సందర్భంగా చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ ఉత్సవం ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని, సమాజంలో ఐక్యత సోదరభావం నెలకొనేలా ఈ పండుగ దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో తోట శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, పాలకవర్గ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాచువారి సెంటర్లోని గాంధీ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ అహింసా మార్గంలో మహాత్మా గాంధీజీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించడంలో ప్రముఖ పాత్ర వహించిన గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవిందు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, టీడీపీ నాయకులు గురుపూడి తిరుపాల్, ఎండి షబీనా, మెంటే గోపి, విజ్జురోతు రాఘవులు, సయ్యద్ నసీమా బేగం, గంధం రాధా, బండి రాజేష్, నేదునూరి గంగాధర్ తిలక్, గాదిరాజు నారాయణరాజు, డివిఎస్ఎన్ రాజు, బొక్క శ్రీనివాస్, ములుగుర్తి శ్రీనివాస్, పడమటి నరసింహమూర్తి, అంగర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 156వ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలకృతం చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అలాగే మన దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈ రోజున రావడం మనందరికీ ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. మరి మహాత్మా గాంధీ గారు మరి ఎక్కడో భారతదేశీ దక్షిణ ఆఫ్రికాలో భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర పోరాటంలో ఆయన అగ్ర తాంబూలంతో ముందుకు వచ్చి దేశంలో మన స్వాతంత్రం సాధించడానికి అహింసా విధానంలో మరి ప్రపంచంలో ఈ రోజున గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరు కూడా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి మనంతా చూస్తున్నాం. ఆ అహింసా విధానంలో బ్రిటిష్ వారిని ఒప్పించి బ్రిటిష్ వారిని వైదొలిగేలాగా దేశాల నుంచి బయటికి వెళ్ళే విధంగా మన అహింసా విధానంలో రక్తపాతం లేకుండా మరి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారిని మనందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని మహాత్మా గాంధీ గారి 156వ జయంతి భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన అహింసావాది, ప్రపంచంలోనే గాంధీ గారి ఆశయాలు ఈ రోజు కూడా నడుస్తారంటే ఆయన అంత గొప్ప మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మన భారతదేశం ఈ ఇద్దరిని గొప్ప వ్యక్తులు అందించిన ఈరోజు గాంధీ గారు ఒక ఆయన అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు మరి భారతదేశంలోనే అతి సామాన్యంగా ప్రధానమంత్రిగా ఒకే టైంలో 2 దేశాలతో యుద్ధం చేసి భారతీయుల యొక్క గొప్ప పౌరస్వాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు జయంతి కూడా ఈరోజే. వాళ్ళిద్దరికి ఘనంగా నిలవాలనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ తరఫున. రాబోయే రోజుల్లో మనం దేశంలో వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో ప్రజలు సేవ చేసే దృక్పథం తీసుకోవాలి. మహాత్మా గాంధీ గారి 156వ జయంతిని
మరి ఈ రోజున భీమవరం పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పాసారథి గారు, కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారు, ఎక్సో వైస్ చైర్మన్ మెంటే గోపి గారు, అలాగే యువతవాదాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున వచ్చి మహాత్మా గాంధీ గారికి ఘన నివాళులు అందజేయడం జరిగింది. మరి నిజంగా మహాత్మా గాంధీ గారి స్వతంత్రం కోసం ఎంతో ఎలలేని సేవలు చేశారు. మరి ఆ రోజున ఆయన స్ఫూర్తిగానే ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల కింద వాళ్ళందరూ కూడా స్వతంత్రం కోసం పోరాడారంటే గాంధీ గారు ఒక స్ఫూర్తి. మరి అలాంటి మహాత్మా గాంధీ గారి జయంతి తెలుగుదేశం పార్టీ తరఫున మేము చేసుకుంటాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏదైతే శాంతియుతంగా ఉండాలి భారతదేశం అంతా అని చెప్పి సందేశం ఇచ్చారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు, లోకేష్ గారు వీళ్ళ నాయకత్వంలో పరిపాలన ఎంతో శాంతియుతంగా ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో నడిపిస్తూ ప్రజలకు మమేకమై పనిచేసే విధంగా గాంధీ గారి వారసులుగా మేము సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి ఘనంగా టీడీపీ తెలుగుదేశం పార్టీ ద్వారా జరుపుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మన రాష్ట్ర కోశాధికారి మెంటే పాసారథి గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారు, అలాగే గోపి గారు, మంత్రి రాము గారు తదితర మన పట్టణ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఇవాళ మహాత్మా గాంధీ జయంతి జరుపుకోవటం చాలా సంతోషం. మహాత్మా అంటే మన దేశ పోరాటంలో ప్రప్రథమంగా అనేక త్యాగాలు చేసి నిరాహార్తలు తీర్చి మనకు స్వతంత్రం తెచ్చిన వ్యక్తి మన గాంధీ గారు. గాంధీ గారి అడుగుజాడలో నుంచి పోరాట యోధులుగా ఎంతోమంది మన భారతీయులు యొక్క స్వతంత్రం కోసం పశువులు బాసారు. ఇవాళ స్వతంత్ర బలాన్ని మనం అనిపిస్తున్నామంటే మన గాంధీ గారి యొక్క త్యాగ బలమని ఈ సభాముఖంగా తెలియవచ్చుకుంటూ మన తెలుగుదేశం పట్ల తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ చాముండేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బజారు వీధిలో ఉన్న కళిసం కొట్టులో అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ సమీపంలోని గోగినేనిపురంలో ఉన్న కామాక్షితాయి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి కలశాలతో ఉత్సవం నిర్వహించారు. అనంతరం కలశ జలాలతో అభిషేకం ఘనంగా జరిగింది. భక్తులు ఓం శక్తి పరాశక్తి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
పేర్ని నాని నిర్లక్ష్యం వల్లే మచిలీపట్నానికి రావాల్సిన 5 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర. కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి సిద్ధమవుతుంటే చంద్రబాబు కనీసం నోరెత్తకపోవడం దారుణం. వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం. మహాత్మాగాంధీ అందించిన స్ఫూర్తితో స్వచ్ఛ కాకినాడ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. పిలుపునిచ్చిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. కూటమి ప్రభుత్వం తనను 73 రోజులు జైల్లో ఉంచి వేధించిందన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కనీస వసతులు కూడా కల్పించలేదని విమర్శ. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.